అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము 5/5/25 సోమవారము. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 27వ వచనం. నా సేవకుడైన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు జడియకము, దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను. వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నెమ్మలించి నెమ్మది నొందును అని వ్రాయబడింది. ఈ శుభ వాగ్దానము దేవుని వాక్యములో, బైబిల్ గ్రంథంలో 66 పుస్తకములు ఉన్నవి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క బిడ్డలకు, కృంగిన స్థితిలో ఉన్నవారికి, బలహీనులకు, శక్తిహీన దిశలో ఉన్నటువంటి వారికి ప్రభువు భయపడకము అని సెలవిస్తున్నాడు. సంవత్సరమునకు 365 రోజులు. అలాగా బైబిల్ గ్రంథంలో 365 సార్లు భయపడకము అనే మాటను దేవుడు వ్రాయించాడు. అబ్రహామా భయపడకము అన్నాడు, హాగరు భయపడకము అన్నాడు, ఇస్సాకుతో భయపడకము అన్నాడు, యాకోబుతో భయపడకము అన్నాడు, మోసేతో భయపడకము అన్నాడు, ఇశ్రాయేలు జనాంగముతో కూడా భయపడకము అన్నాడు. కృంగిన స్థితిలో ఉన్నవారిని ధైర్యపరుచుతున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు పాత నిబంధనలోనూ క్రొత్త నిబంధనలో కూడా ప్రభువు భయపడకము అని దేవుని దూతలతో తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు కూడా అభయం ఇస్తూ ఉన్నాడు, భయపడకము అని. కాబట్టి ఈ దినములలో అనేక మంది అనేక రకముల పరిస్థితులను బట్టి భయాందోళనకు గురి అవుతూ ఉన్నారు. అందుకనే ప్రభు ఆనాడు దేవుని యొక్క విశ్వాసములో ఉన్నటువంటి దేవుని బిడ్డలతో, పరిశుద్ధులతో ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ఈ దినం కూడా నీతో, నాతో, మనతో కూడా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనగా, ఒకవేళ అప్పుల విషయంలో భయపడుతున్నావా? అనారోగ్య పరిస్థితుల్లో భయపడుతున్నావా? చదువులో ఫెయిల్ అయ్యానని భయపడుతున్నావా? పిల్లలకు ఎలా చేయాలని భయపడుతున్నావా? ఉద్యోగం రాలేదని భయపడుతూ ఉన్నావా? అధికారులకు భయపడుతూ ఉన్నావా? ఇలాగా చూస్తే లోకంలో మానవునికి దినదిన గండముగా భయకంపితులుగా ఉంటూ ఉన్నారు. అందుకనే ప్రభు యాకోబుతో అంటున్నాడు, ఇశ్రాయేలు జడియకము అంటున్నాడు. యాకోబు, నా సేవకుడు అయిన యాకోబు భయపడకము అని సెలవిస్తున్నాడు. కాబట్టి మా ప్రియులారా, ప్రభు ఇచ్చేటటువంటి అభయహస్తం, ప్రభు మనలను ధైర్యపరిచే దేవుడు. అందుకనే పౌలుతో అన్నాడు, పౌలు అంటాడు, ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను అంటాడు. అనగా ప్రభు నా ప్రక్కన నిలిచి నా పక్షముగా ఉన్నాడు అని పౌలు భక్తుడు అంటాడు. కాబట్టి ప్రియులారా, ప్రభు మన ప్రక్కన ఉండేవాడు. మనల్ని ఎవరు వదిలినా ప్రభు మనతో ఉండేవాడు. నేను నిన్ను విడవను, ఎడబాయను అని సెలవిచ్చిన దేవుడు. అంత మాత్రం కాదు, నీవు నా సొత్తు, నేను నిన్ను విమోచించాను, నీ బిడ్డగా నేను చేసుకున్నాను అని ప్రభు
సెలవిస్తూ ఉన్నాడు. ఆయన కుమారులముగా కుమార్తెలముగా మనలను దేవుడు చేసుకొని ఆయన భయపడకము అని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మా ప్రియులారా, ఈ వాగ్దానము మనం చేత పట్టుకొని దేవుని యందు విశ్వాసముతో నమ్మకముతో ముందుకు కొనసాగాలి. జీవితంలో ఎన్నో పోరాటములు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానములు, ఎన్నో కష్టములు, ఎన్నో వ్యాధులు, ఎన్నో డాక్టర్లకు అసాధ్యమైనవి, ఇలాంటి పరిస్థితుల్లో భయాందోళనలో ఉన్నటువంటి నీకు, నాకు, మనకు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకము బిడ్డ, భయపడకము నా సహోదరి, భయపడకము నా సహోదరుడా, భయపడకము యవనస్తుడా, భయపడకము వృద్ధాపదశలో ఉన్నా అని దేవుడు మనలను భయపడకము అని సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథంలో వ్రాయబడింది, ముదిమ వచ్చే వరకు ఎత్తుకునేవాడు నేనే అని సెలవిస్తూ ఉన్నాడు. చంకన ఎత్తుకొనుచు రక్షించేవాడను నేనే అని సెలవిస్తున్నాడు. కనుక యాకోబుకు భయపడకము జడేకమని చెప్పి దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను అన్నాడు. అలాగా మనలను కూడా ప్రతి కీడు నుంచి, ప్రతి ఆపదల నుంచి ప్రభు మనల్ని రక్షించేవాడని ఇందులో వ్రాయబడిన ప్రకారముగా దానియేలు జీవితంలో, శద్రకు మెస్సకు అబేద్నెగోల జీవితంలో సింహ బోన్లో నుండి, అగ్ని గంధకములతో మండు గుండములో నుండి రక్షించిన దేవుడు. నిన్ను నన్ను కూడా ప్రభు మనల్ని రక్షించేవాడు. ఆయనను హత్తుకొని అలా జీవించినట్లయితే ప్రభు మనలను ధైర్యపరిచే దేవుడు. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.